అమ్మవారు రెండవ రోజు అవతారం గాయత్రీదేవి. అమ్మవారికైతే సమర్పించవలసిన నైవేద్యం పులిహోర. ముందుగా కుక్కర్‌లో ఒక కప్పు రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న రైస్‌లో ఒక కప్పు రైస్‌కి 2 కప్పుల వాటర్ వేసుకొని 2 విజిల్స్ అయితే రానివ్వాలి. ఒక 50 గ్రాముల చింతపండునైతే నానబెట్టుకొని పక్కనుంచుకోండి. ఒక బాండీలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ అల్లం ముక్కలు, 4 పచ్చిమిర్చి చీరికలు ఒకసారి వేయించుకొని మినపగుళ్ళు, శనగపప్పు వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని వేయించుకోండి. 2 ఎండుమిర్చి చీరికలు, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకొని వేసుకోవాలి. దగ్గరికి ఉడికాక కొద్దిగా అందులో సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఒకసారి చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని ముందుగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకొని అన్నం, పోపు బాగా కలిసేలా పులిహోరని కలుపుకోవాలి. ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువను కూడా వేసుకొని కలుపుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్